This is me Vijay. Today we are going to talk about this third kingdom, Brihatpalayana. యాక్చువల్గా ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ఏన్షియంట్ హిస్టరీలో బృహత్పలాయనే స్మాల్ టాపిక్. ఆ ఎంటైర్ చాప్టరే షార్ట్ నోట్స్ లాగా ఉంటుంది. కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఇది ఎంటైర్ చాప్టర్ చదివినా షార్ట్ నోట్స్ చదివినా ఒకటే, చాలా చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి. సో బృహత్పలాయనాస్ గురించి మాట్లాడితే, కృష్ణా రివర్కి నార్త్ సైడ్ బృహత్పలాయనాస్ ఉంటే సౌత్ సైడ్ శాలంకాయనాస్ ఉండేవారు. అంటే ఈ శాలంకాయాస్కి ఆనంద గోత్రికాసు, బృహత్పలాయన, శాలంకన వీళ్ళంతా దాదాపు ఒకే టైంకి చెందిన వాళ్ళు అనమాట, ప్యారలల్స్ వీళ్ళందరూ. అయితే బృహత్పలాయన గురించి మాట్లాడితే వీళ్ళకి సింగిల్ కింగ్ ఒకరే ఉంటారు, జయవర్మ అని చెప్పి. ఫౌండరు, మూల పురుషుడు, లాస్ట్ రూలరు, హైయెస్ట్ రూలరు అన్నీ ఇతనే. ఏదొచ్చినా సరే బృహత్పలాయనాస్ గురించి సింగిల్ కింగ్ జయవర్మ. అయితే వీళ్ళకి ఉండే ఒకే ఒక ఇన్స్క్రిప్షన్ కొండముద్దు తామ్రశాసనం, దట్ ఈజ్ ఇన్ ప్రాకృత లాంగ్వేజ్. ఇన్ఫ్యాక్ట్ మన శాతవాహనాస్కి, ఇక్ష్వాకుస్కి అండ్ బృహత్పలాయనాస్కి అంత ప్రాకృతే ఉండేది. అంటే ఎక్సెప్షన్స్ ఉన్నాయి సాంస్క్రిట్లో. ఈ లాంగ్వేజెస్ గురించి తర్వాత చెప్తాను. అయితే ఈ సింగిల్ కింగ్ జయవర్మని ఒక గోపన వర్మ అనే ఆఫీసరు, ఈ సింగిల్ కింగ్ జయవర్మ ఇద్దరు కలిసి పాండూరు గ్రామం దానం ఇచ్చారు బ్రాహ్మణులకి, అకార్డింగ్ టు కొండముది తామ్రశాస్త్రం. ఆ కొండముది తామ్రశాస్త్రమే ఇది. దీంట్లో ఈ ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేస్తుందన్నమాట. సో వీళ్ళని మహేశ్వర పాద పరిగ్రహిత అని అంటారు. సో వీళ్ళ వంశనామం, వీళ్ళ గోత్రనామం, దాని పేరుని బట్టే బృహత్పలాయన అనే వీళ్ళకి ఈ కింగ్డమ్కి పేరు వచ్చిందని చెప్తారు. వీళ్ళ క్యాపిటల్ వచ్చేసేసి కోడూరు, అంటే ప్రజెంట్ కృష్ణా డిస్ట్రిక్ట్ దగ్గరలో ఉంటుంది. సో ఒక్కసారి నేను రాసుకున్న షార్ట్ నోట్ చూస్తే, ఇప్పుడు బృహత్పలాయన ఇంకా సింగిల్ కింగ్ జయవర్మ అనేవాడు అన్నిటికీ ఉంటారు. సో వీళ్ళ క్యాపిటల్ వచ్చేసేసి కోడూరు. వీళ్ళకి సింబల్ యాక్చువల్ నాకేం దొరకలేదు, అది పెద్ద ఇంపార్టెంట్ కాదని వదిలేశాను. వీళ్ళని ఏమని పిలుస్తారని చెప్పి ఎగ్జామ్లో అడగచ్చు. మహేంద్ర పాద పరిగ్రహితులు. తర్వాత వీళ్ళు రిలీజన్ వచ్చేసేసి శైవిజం. తర్వాత వీళ్ళకి అంటే నేను కాస్త మర్చిపోతా ఒకటి కొండముద్దు తామ్రశాసనం అని చెప్పి, మీరు కూడా ఇది అప్డేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. పీస్.